తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. పాతపట్నం మండల కేంద్రంలో రైతుల కోసం యూరియా సకాలంలో అందలేదని ఈరోజు టెక్కలి ఆర్టీఓ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమంకు బయలుదేరి ఈ సందర్భంగా తెల్లవారేసరికి పోలీసులు మాకు ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కిన వేసిన అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వ పరిపాలన సాగించి ఉన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం రైతులకు, సామాన్యులకు, ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది పెడుతున్నా త్వరలో కొట్టుకుపోతుంది. సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారు. చేసుకోవడానికి ఎటువంటి పర్మిషన్ లేనమ్మా, పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. మేము ఈ రోజు పోరాటం చేస్తుంది సామాన్యులకి, రైతులకి. ఈ రోజు యూరియా రావట్లేదు. రైతేనే రాజు అనే పదవితో అర్థం లేకుండా పోతుంది. ఈ గవర్నమెంట్ వచ్చి, ఈ కూటమి గవర్నమెంట్ వచ్చేటప్పుడు రైతుకి ఏదో మేలు చేసేస్తుందని లేనిపోయిన అబద్ధాలు చెప్పేసి ఈ రోజుకి అధికార పార్టీ నెగ్గారు. సామాన్యులకి మేము న్యాయం చేకూర్చాలని ప్రతిపక్ష పార్టీగా మేము ఒక అందుబాటులో ఒక ప్రభుత్వం కొలు తెరిపించడానికి ఈ కార్యక్రమం చేపడతాం. వీళ్ళు డిపార్ట్మెంట్లుగా మాకు ఇబ్బంది పెట్టడం అది మాకు ఇబ్బంది. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీరు చేస్తున్నారు. అయితే ఈరోజు సామాన్యుడికి డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ప్రతి రైతుకి ఒక ఎకరాకి 3 బస్తాలు చొప్పున పార్టీ ఇచ్చేసి మాకు అభ్యంతరం లేదు. అది గవర్నమెంట్ చేయడం లేదు. అదే కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చడం లేదు. మేము ప్రతిపక్ష పార్టీలు ఉండి మేము ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి కార్యక్రమాలు చేస్తే మా తాలూకు గొంతు నొక్కేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మన సామాన్య ప్రజలు అన్నీ మేము వివరిస్తేనే చెప్తారు. లేనిపోయిన హామీలతో ఈరోజు గద్దెక్కారు. ఒక రైతులకి లేదు, ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు లేదు, ఒక సామాన్యులు లేదు, ఎవరికి లేదు. కాబట్టి మేము చెప్తున్నాం, మేము ప్రజలకి వివరించాలంటే మా పోరాటమే మాకు శరణ్యం. ఈ పోరాటం చేస్తే ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు. ప్రజల తాలూకా భావాలు ప్రభుత్వ అధికారుల ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. కానీ ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతిని మేము లేకపోయిన నాయకులు మీరు అరెస్ట్ చేసిన సామాన్య ప్రజలందరూ ఈరోజు ధర్నాకి వెళ్ళి అక్కడ ధర్నా సక్సెస్ చేస్తారు. ఇది ధర్నా సక్సెస్ అయిన వల్ల ప్రభుత్వానికి ఒక గురపాఠం తెలుస్తుంది. నాయకుల్లో ఈరోజు ప్రజల్లో మనసు విరక్తి అయిపోతుంది. విరక్తి అయిన గవర్నమెంట్ ఈరోజు కూటమి గవర్నమెంట్. ఈరోజు గ్రామ పంచాయతీలకు ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు గ్రాంట్స్కే ఇవ్వట్లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చిన వరకు ప్రజలు చూస్తున్నారు. సమయం వచ్చేటప్పుడు ప్రభుత్వానికి సరైన గురపాఠం చెప్తారని మా యొక్క విజ్ఞప్తి.